ట్రైనీ డాక్టర్ విషయంలో ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. దాన్ని మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే గనుక చెప్తున్నాం కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఆమెకి న్యాయం జరగాలని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ట్రైనీ డాక్టర్ చనిపోయి ఇప్పటికీ నెల దాటిపోతుంది అనమాట. అంత క్రూరంగా చంపినా సరే ఇంకా అసలు నిందితులు చాలా ఉన్నా సరే ఎవరు బయటికి రాలేదు. ఇంకా ఓన్లీ సంజయ్ ఘోష్, సంజయ్ రాయ్ వాళ్ళిద్దరి పేర్లు మాత్రమే బయటకు వస్తున్నాయి. ఇంకా వీళ్ళతో పాటు 7 ఉన్నారంట. 7 ఉన్నారని సంజయ్ రాయ్ కూడా చెప్పాడు. నేను ఒక్కనే కాదు, అంతా నా మీదకే తోసేస్తున్నారని. అయినా సరే వాళ్ళ పేర్లు ఇంకా బయటకు రాలా. అంటే వాళ్ళు బాగా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా అయి ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు కొత్తగా చాలా చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. అవి తెలుసుకునే ముందు ఆవిడ కోసం మనం అందరం నిలబడదాం. కింద కామెంట్ సెక్షన్లో వి స్టాండ్ ఫర్ జస్టిస్ అని ఆ లేడీ ట్రైనీ డాక్టర్ కోసం మనం అయితే కామెంట్ చేయండి మీరైతే. ఇంకా కనుక మేము రాసుకున్నాం అనమాట, మళ్ళీ మర్చిపోద్దాం అని చెప్పేసి. ట్రైనీ డాక్టర్ కేసులో మొదటి నుంచి సందీప్ ఘోష్ ని అనుమానంగా చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. మాక్సిమం సందీప్ ఘోష్ కూడా ఇందులో ఉన్నారు అని చెప్పేసి అయితే అన్నారు. సందీప్ ఘోష్ తెలుసు కదా, సంజయ్ ప్రిన్సిపల్ అనమాట. సంజయ్ రాయ్ తో పాటు సందీప్ ఘోష్ కూడా ఈ ఘటనలో అయితే ఉన్నాడంట. అయితే సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కనుక కొన్ని సీడీలు తర్వాత పెన్ డ్రైవ్లు ఆయన దగ్గర నుంచి తీసుకున్నారంట. దాంట్లో ఉన్నవి చూసి చాలా ఆశ్చర్యపోయారంట. తర్వాత సందీప్ ఘోష్ని అరెస్ట్ కూడా చేశారంట. అంటే సందీప్ ఘోష్ చిన్న చితగా పనులు చేయలేదన్నమాట. హాస్పిటల్లో చేసే పనులు, చేయకూడని పనులు, ఇంకా చాలా భయంకరమైన పనులు చేశాడు. ఆ మనుషుల అవయవాలు అమ్ముకోవడం కానీ, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం కానీ, వాళ్ళకి సంబంధించిన వీడియోస్ తీయడం కానీ, అట్లాంటివి చాలా చేశాడు అనమాట. ఆ సందీప్ ఘోష్ గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. సందీప్ ఘోష్ ఏంటంటే అక్కడ కాలేజీలో చాలా నీళ్ళ చిత్రాలు అయితే తీసేవాడంట. అవి తీయడమే కాకుండా అవన్నీ పెన్ డ్రైవ్లో, సీడీల్లో స్టోర్ చేసుకుని ఆయన రూమ్లో పెట్టేవాడు. అలాగే వీటితో మార్కెటింగ్ చేసేవాడంట. వీటిని అమ్మడం, డబ్బులు సొమ్ము చేసుకోవడం అట్లా చేసేవాడంట. ఇక్కడ చాలా వికృతమైన క్రీడ ఏంటంటే, వికృతమైన చేష్ట ఏంటంటే, బతికున్న వాళ్ళతోనే కాదు నీళ్ళ చిత్రాలు తీసింది, చనిపోయిన శవాలు ఉంటాయి కదా వాటిని కూడా వాడుకుని నీళ్ళ చిత్రాలు తీసి ఈ సీడీస్లో అలాగే పెన్ డ్రైవ్లో స్టోర్ చేసి వాటిని అయితే మార్కెట్ చేసుకునేవాడంట. దాంతో బాగా డబ్బులు సంపాదించడం అట్లాంటి. అంటే ఈ సందీప్ ఘోష్ అనేవాడు ఎంత క్రూరంగా ఆలోచిస్తాడో, ఎంత క్రూరమైన మనిషి ఆలోచించండి. మనిషిలో అవయవాలను వదలలేదు, మనుషులను వదలలేదు, శవాలను వదలలేదు, ఇంకా అమ్మాయిలను వదలలేదు. ఇంకా అన్నీ కనిపించిన ప్రతి దాన్ని ఎఫెక్ట్ చేసేసాడు అనమాట. వాటికి సంబంధించి ఎలా డబ్బులు సంపాదించుకోవడం, వాళ్ళని బాధ పెట్టడం, శారీరకంగా హింసించడం, ఇట్లాంటివి మొత్తం చేసింది సందీప్ ఘోష్ అనమాట. ఆ సంజయ్ రాయ్ అనేవాడు ఓన్లీ నిమిత్త మాత్రుడు. అంటే సంజయ్ రాయ్ చేయలేదు అన్నట్లా, అందులో కూడా ఉన్నాడు, చేశాడు, ప్రధాన నిందితుడు కాదనమాట. వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సందీప్ ఘోష్, సంజయ్ రాయ్ కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారంట. కానీ వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు అవడం వల్ల వాళ్ళకి డబ్బు ఇచ్చేసరికి వాళ్ళు ఏమనుకున్నారంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నారు సంజయ్ రాయ్. తర్వాత ఆయన మీదకి, ప్రాణాల మీదకి వచ్చేసరికి ఆయన నేను కాదు, నా వెనకాల ఉన్నారు వేరే వాళ్ళు అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది అనమాట. ఈ సంజయ్ రాయ్ ఎలాంటి అంటే, ఓ 10 తోడేళ్ళు కలిసి ఒక దాన్ని చంపేసి తినేసిన తర్వాత మిగిలిన దాన్ని వదిలేస్తే తినడానికి ఇంకొక బలం లేని తోడేళ్ళు వస్తుంది కదా, అట్లాంటి తోడేళ్ళు లాంటోడు ఈ సంజయ్ రాయ్ని అట్లా వాడుకున్నారనమాట. అంటే ఇంకా అందరూ వచ్చేసరికి ఆ ఆధారాలు కానీ, ఆ బ్లూటూత్ వదిలేయడం కానీ అన్నీ మనోడి సంజయ్ రాయ్ ఉండేసరికి ఆ పెద్ద పెద్ద తోడేళ్ళన్నీ తప్పించేసుకున్నాయి అనమాట. సంజయ్ రాయ్ని ఇరికించేసినాయి. మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు ఇరికించారు, ప్లస్ సంజయ్ రాయ్కి అలాగే సందీప్ ఘోష్కి అమౌంట్ ఆఫర్ చేశారని టాక్ అయితే వినిపిస్తుంది అనమాట. కొన్ని కోట్ల రూపాయలు మీకు ఇస్తాము, మీరిద్దరూ లొంగిపోండి, నేరం మొత్తం మీ ఇద్దరి మీద వేసేసుకోండి, మేమైతే వెనుకుంటాము అని అంటున్నారు. మన బయటకు తీసుకొస్తాం అని చెప్పేసి అంటున్నారు అనమాట. సంజయ్ రాయ్ కూడా పొలిటికల్ గా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. పొలిటికల్ లీడర్స్ తెలియడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళతో చనువుగా కానీ ఉండడం వల్ల సంజయ్ రాయ్ ఫస్ట్ ఏమనుకున్నాడంటే, మొత్తం నా మీద వేసేసుకుంటాను నేను, అంటే నాకంతా సెటిల్ చేస్తున్నారు కాబట్టి నా మీద వేసేసుకుంటాను, నెక్స్ట్ వీళ్ళంతా మనోళ్ళే, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానీ అందరూ నా అనుకున్నారు కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత నన్ను బయటికి తీసుకొచ్చేస్తారు. సో నన్ను తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన డబ్బు ఉంటుంది కదా, ఆ డబ్బుతోటి నేను మంచి లైఫ్ని అయితే లీడ్ చేయొచ్చు అని ప్లాన్ తోటి ఫస్ట్ అయితే లొంగిపోయాడంట. కానీ తర్వాత పరిస్థితులన్నీ మారిపోయినాయి. అందరూ ట్రైనీ డాక్టర్ కోసం డిమాండ్ చేయడం,
అంటే ఇంత జరిగింది అనుకోలేదు, అలా ప్రపంచం అంతా ఏకమైపోయి ర్యాలీలు జస్టిస్ కోరుకోవడం ఇవన్నీ జరుగుతాయి అనుకోలేదు అనమాట, ఎక్స్పెక్ట్ చేయలే. బాగా పోరాడడం జనాలు, ఆ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం, సిబిఐ మీద ఒత్తిడి తీసుకురావడం, నిజాలు కొన్ని బయటకు వచ్చేయడం, ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే సంజయ్ రాయ్ ప్రాణం మీదకి వచ్చినట్టు అయిపోయింది అనమాట. మొత్తం ఎటు తిప్పినా సరే అన్ని వేళ్ళు సంజయ్ రాయ్ వైపే చూపిస్తున్నాయి. సో సంజయ్ రాయ్ కూడా ఇంకా భయపడిపోయాడు, ఇంకా నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను దొరికిపోయాను, వెనకున్న 7-8 మంది కూడా తప్పించేసుకున్నారు, ఇంకా మొత్తం నా మీద తోసేయాలనుకుంటున్నారు అని ఫిక్స్ అయిపోయిన తర్వాత సంజయ్ రాయ్ భయపడిపోయాడు. ఏం చేశాడంటే సిబిఐకి ఇక నేనే కాదు నా వెనకాల ఇంకా ఉన్నారు అని చెప్పేసాడు. నేనైతే చేయలేదు, నాతో పాటు ఇంకా 7 ఉన్నారని అయితే చెప్పాడంట. వాళ్ళ 7 పేర్లు మరి సిబిఐకి చెప్పాడో లేదో తెలియదు, ఒకవేళ చెప్పినా సరే మరి పెద్ద వాళ్ళు కదా బయట పెట్టలేదో మనకైతే తెలియదు అనమాట. అయితే ఈ విషయాలన్నీ కూడా ట్రైనీ డాక్టరు కొన్ని సేకరించిందంట. అంటే మనం చెప్పాను కదా, నీళ్ళ చిత్రాలు చిత్రీకరించడం, పెన్ డ్రైవ్లో స్టోర్ చేయడం, సీడీలు అమ్మడం, ఇవన్నీ ఆ ట్రైనీ డాక్టర్కి తెలిసినాయి అంట. ఈ సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో అతను ఇలాంటి పనులు చేస్తున్నాడు, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడని ట్రైనీ డాక్టర్ దృష్టికి వచ్చేసరికి ఆవిడ ఏం చేసిందంటే కొన్ని ఆధారాలు, దీనికి సంబంధించిన ఆధారాలని సేకరించడం మొదలుపెట్టి కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉండగా ఈవిడ ఇట్లాంటివన్నీ చేస్తుంది, మన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ని రాష్ట్రపతి వరకు తీసుకెళ్ళబోతుంది అని వీళ్ళు తెలుసుకుని ఏం చేశారంటే ఈ దారుణానికి అయితే ఒడిగట్టారనమాట. సో అక్కడ మరి మాట్లాడడానికి వెళ్ళారో ఇట్లా నిజంగానే ప్లాన్ చేసి అత్యాచారం చేసి చంపడానికి వెళ్ళారో తెలియదు, ఎందుకంటే కొత్త కోణం కదా ఇది, వీళ్ళు చేస్తున్న ఈ ముఠా చేస్తున్న ఆగడాలని ఇప్పుడు బయట పెట్టాలి అనుకుంది అనేది కొత్త కోణం అనమాట. ఇంతకుముందు వరకు ఏంటంటే ఒంటరిగా సెమినార్ హాల్లో కనిపించింది, వీళ్ళు మానవ మృగాల్లాగా వెళ్ళి మీద పడి అత్యాచారం చేసి చంపేశారు అనుకున్నాం, ఇప్పుడు కొత్త కోణం అనమాట ఇట్లా జరిగింది అనేది. సో దీనికి సంబంధించి కూడా చాలా తెలియాలి. చనిపోవడం వల్ల ఈ మాఫియా మొత్తం కూడా బయటకు వచ్చారనమాట, లేదంటే ఇవన్నీ తెలిసే కాదు, ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతుంది అనమాట. ఇంక ముందు ఏం బయటపడితే తెలియదు, కానీ ఇప్పుడైతే కొన్ని విషయాలు అయితే కనుక సందీప్ ఘోష్ గురించి, సంజయ్ రాయ్ గురించి కొన్ని విషయాలు బయటపడుతుంది. ఆవిడ మరణం వల్ల ఇవి మొత్తం బయటకు వచ్చినాయి. అంటే ఇట్లాంటి ఈ సంఘటన మనకు తెలిసింది, ఆవిడ చనిపోయింది కాబట్టి. ఇట్లాంటి అమ్మాయిల్ని వాళ్ళు ఇంకా ఎంతమందిని భయపెట్టి అత్యాచారం చేసి ఉంటారో ఒకసారి ఆలోచించి మనం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఈ అమ్మాయిది సిచ్యువేషన్ జరిగిపోయి చనిపోయింది కాబట్టి బయటకు వచ్చింది. ఇట్లా ఎంతమందిని చంపకపోయినా కానీ అత్యాచారాలు చేస్తూ ఉంటారు, భయపెట్టి ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ఏమన్నా వీడియోస్ తీసుకోవడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఇట్లాంటివి ఎన్ని చేస్తారో తెలియదు కదా. సో అంటే ఇట్లాంటి బాధితులు అయితే చాలామంది ఉంటారు, కానీ అందరూ అమ్మాయిలు కదా, మానవ ప్రాణాలకి భయపడి బయటకు అయితే రారనమాట. అలాగే ట్రైనింగ్ డాక్టర్ చనిపోయిన టైంలో వాళ్ళ పేరెంట్స్ కి మెసేజ్లు కూడా వెళ్ళి అంట, అంటే నేను బాగున్నాను, తిన్నాను, పడుకున్నానని. కాకపోతే అది అత్యాచారం జరిగేటప్పుడు ఏమైతే పెట్టదు కాబట్టి ఈ మెసేజ్లు కూడా కొన్ని వివాదాస్పదంగా కూడా ఉన్నాయన్నమాట. అంటే ఆ సిచ్యువేషన్ జరిగేటప్పుడు డాక్టర్లు కూడా చెప్పారు కదా, పలానా టైం నుండి పలానా టైం మధ్యలో ఆవిడ చనిపోయిందని చెప్తారు కదా, ఇది జరిగిందని. సో ఆ టైంలో వెళ్ళడం అనేది మరి ఎవరో పంపించే ఉండాలి కదా, ఆవిడైతే పంపించలేదంట. ఇంకా అలాగే ఆ అమ్మాయి ఫోన్లోనే కొన్ని వీడియోలు కూడా అత్యాచారం చేసేటప్పుడు తీశారు అని అయితే టాక్ వస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది అయితే తెలీదు, సిబిఐ కూడా చెప్పలేదు ఇట్లాంటి వీడియోస్ అవి ఆవిడ ఫోన్లో దొరికిన ఇన్ఫర్మేషన్ ఉందని అయితే తెలియదు అనమాట. కానీ ఆ షూట్ అయితే చేశారనేది వచ్చిన టాక్, ఆవిడ ఫోన్నే తీసుకుని చేసేటప్పుడు వీడియోస్ తీశారని వచ్చే టాక్ అనమాట. ఇవన్నీ కూడా కొన్ని వాటిలో బయటకు వచ్చినాయి అనమాట, అవే చూసి మీకు చెప్తున్నాము. నిజమేంటి అనేది త్వరలోనే ముందుకు వస్తుంది అనమాట. త్వరగా ఆమెకు న్యాయం జరగాలి అని చెప్పేసి కూడా మనం అందరం కూడా కోరుకుందాము. సో ఇప్పుడు అన్ని సిచ్యువేషన్ లాగే ఇది కూడా కూల్ అయిపోయి అందరూ మర్చిపోయేలా కాకుండా అందరూ లేవతీయండి. మీరు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే వి స్టాండ్ ఫర్ జస్టిస్, లేదంటే వి స్టాండ్ ఫర్ లేడీ ట్రైనింగ్ డాక్టర్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ విషయం నలుగురిలో ఉంటేనే ముందుకు జరుగుతుంది, లేదంటే కనుక చాలా కేసులు ఇట్లానే నీరుగారిపోతాయి అన్నమాట. అట్లా నీరుగారిపోకుండా ముందుకు వెళ్ళాలంటే కనుక ఎవరో ఒకరు ఈ విషయం గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉండాలి. ఇవన్నీ న్యూస్ వస్తూ ఉంటేనే ఇంకా న్యాయం జరిగిద్ది అనమాట, లేదంటే కనుక న్యాయం జరగకుండానే మాసిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ చేయాలి, న్యూస్లో కూడా రావాలన్నమాట. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కనుక తీసుకొస్తాం. థ్యాంక్ యూ.